ట్రయాంగిల్ XYZ, ట్రయాంగిల్ XYZ, XY ఏమో 11 ఇచ్చాడు, YZ ఏమో 14 ఇచ్చాడు. ఫర్ హౌ మెనీ ట్రయాంగిల్ ఈజ్ ఇట్ XYZ? ఈజ్ ఇట్ అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్? ఇది ఏం వాల్యూ తీసుకుంటే ఇది అల్పకోణ త్రిభుజం ఫామ్ అవుతుంది. అల్పకోణ త్రిభుజం. ఇది ఏ ఇంటీజర్ సహజ సంఖ్య వాల్యూలు తీసుకుంటే ఈ త్రిభుజం అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. XYZ అనేది త్రిభుజము. ఇది 11, ఇది 14, ఇది క్వశ్చన్ మార్క్. 14 క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సార్ ఎలా సాల్వ్ చేస్తున్నాను. స్టెప్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 భుజాలు త్రిభుజం ఫామ్ చేయాలి. ఈ 3 భుజాలు త్రిభుజం ఫామ్ చేయాలి. రైట్, త్రిభుజం ఫామ్ చేయాలంటే కండిషన్ ఏంటి? ఏ 2 భుజాల మొత్తము 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. రైట్, ఆర్ స్టెప్ 1 రైట్, ఇదేమో 3 కంటే ఎక్కువ ఉండాలి, 25 కంటే తక్కువ ఉండాలి. X is greater than 3 and X is less than 25. అంటే 3 less than X less than 25. X 3 కంటే ఎక్కువ ఉండాలి, X 25 కంటే తక్కువ ఉండాలి. ఎందుకు సార్ ఇది ఎలా వచ్చింది సార్ అని అంటే, ఇప్పుడు 3 పెట్టుకున్నారు అనుకోండి, 11 + 3 14. అంటే 14 అనే ఒక రైట్ కట్ట మీద 11 యూనిట్ల కట్టబెట్టొచ్చు, 3 యూనిట్ల కట్టబెట్టొచ్చు. 14 మీద ఇక్కడ 11 పెట్టొచ్చు, ఇక్కడ 3 పెట్టొచ్చు. అప్పుడు త్రిభుజం ఎలా ఫామ్ అయింది? X వాల్యూ 3 దగ్గర త్రిభుజం ఫామ్ అవ్వలేదు. 2 దగ్గర ఇక్కడ 11 పెడతా, ఇక్కడ 2 పెడతా, ఒకే లైన్ మీద ఇంకో 2 లైన్లు ఉన్నాయి. ఇది కూడా కాదు. చాలా ఇంపార్టెంట్. రైట్, ఏబిసి గనక ఒక సైడ్స్ గనక అవుతే, త్రిభుజములో 3 భుజాలు గనక ఏబిసి కనుక అవుతే, B - A less than C less than B plus A, B - A less than C less than B plus A. 3వ భుజం ఎప్పుడూ కూడా ఈ 2 భుజాల మధ్యలో తేడా ఉండాలి. మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. 25 కంటే తక్కువ ఎందుకన్నాను? ఇప్పుడు 25 పెట్టుకున్నాను అనుకోండి, 11 + 14 ఎంత అయింది? 25. 25 యూనిట్ల మీద 11 యూనిట్లు పెట్టవచ్చు, 14 యూనిట్లు పెట్టవచ్చు. 25 కన్నా ఎక్కువ ఏదున్నా కూడా పెట్టవచ్చు. 26 ఉందనుకోండి, 26 యూనిట్ల రేఖ మీద 11 పెట్టవచ్చు, 14 పెట్టవచ్చు. X 25 కాకూడదు, 25 కంటే ఎక్కువ కాకూడదు. X 3 కాకూడదు, 3 కంటే తక్కువ కాకూడదు. అందుకే కండిషన్ X greater than 3 అన్నాను, X less than 25. మళ్ళీ చెప్తున్నాను, బేసిక్ కాన్సెప్ట్ తోటి చూస్తే 3 గనక పెట్టుకుంటే 11 + 3 14 అయింది. 3 ఉండకూడదు, 3 కంటే తక్కువ ఉండకూడదు. 11 + 14 25, 25 కంటే ఎక్కువ ఉండకూడదు. సో కాబట్టి X is less than 25. సో ఫస్ట్ స్టెప్ క్లియర్ అయింది కదా సార్? స్టెప్ 1, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. స్టెప్ 2, మనకేది లార్జెస్ట్ సైడో తెలియదు. ఏది లార్జెస్ట్ సైడో తెలియదు. 11, 14లో ఏది పెద్దది సార్? 14 పెద్దది. 14 లార్జెస్ట్ సైడ్ అనుకుంటే 14² ఈజ్ లెస్ దాన్, ఇది అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ కదా సార్? అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్లో కండిషన్ ఏంటి? C² లెస్ దాన్ A² + B². అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్లో కండిషన్ ఏంటి? C² లెస్ దాన్ A² + B². సో 14² లెస్ దాన్ 11² + X². 196 - 121 లెస్ దాన్ X². 75 లెస్ దాన్ X². X² గ్రేటర్ దాన్ 75. X² గ్రేటర్ దాన్ 75. X² గ్రేటర్ దాన్ 75. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది అనుకుంటా. X² గ్రేటర్ దాన్ 75 మనకు ఓన్లీ లార్జెస్ట్ సైడ్ మీదనే చూడాలి. 11, 14లో లార్జెస్ట్ ఏంటి? 14. అల్పకోణ త్రిభుజం కాబట్టి లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ S1² + S2².
14 square less than 11 square plus x square. 196 plus minus 121. 75 less than x square. X square greater than 75. X square greater than 75. మరి ఈ రెండిట్లో పెద్దది 14 అన్నాం. ఈ రెండిట్లో పెద్దది x కావచ్చు. x square is less than 11 square plus 14 square. ఇంకోటి 11 square is less than x square plus 14 square. ఈ రెండిట్లో పెద్దది 14. ఈ రెండిట్లో పెద్దది x అని అనుకుంటే x square less than 11 square plus 12 square. ఈ రెండిట్లో పెద్దది 11 అని అనుకుంటే 121 is less than 196. x ఏదైనా న్యాచురల్ నంబర్కి ఇది ట్రూ. 121 అనేది 196కి ఎప్పుడైనా తక్కువనే. సో x square is less than 196 plus 121. x square less than 317. x square is less than 317. అంటే 75 కంటే ఎక్కువ ఉండాలి, 317 కంటే తక్కువ ఉండాలి. 75 కంటే ఎక్కువ ఉండాలి. 8 స్క్వేర్ ఈజ్ 64, 9 స్క్వేర్ ఈజ్ 81. అంటే ఎక్స్ 9, 10 ఎక్కడి వరకు తీసుకోవచ్చు? 18 స్క్వేర్ ఈజ్ 324, అంటే 17 వరకు తీసుకోవచ్చు. 9 నుంచి 17 మొత్తం 9 త్రిభుజాలు ఏర్పడతాయి. మొత్తము 9 త్రిభుజాలు ఏర్పడతాయి. 9 triangles will be formed. 9 triangles will be formed. I hope the concept is very much clear to you. XY అనేది 11, YZ అనేది 14. ఇది 11, ఇది 14. మూడో భుజం మనకు తెలియదు. రెండు భుజాలు ఇచ్చి మూడో భుజంలో కండిషన్ ఏంటి సార్? B-A less than C less than B plus A. అంటే x అనేది 3, 25 మధ్యలో ఉంటుంది. x అనేది 3, 25 మధ్యలో ఉంటుంది. ఇది అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అల్పకోణ త్రిభుజం. కాబట్టి అల్పకోణ త్రిభుజంలో కండిషన్ ఏంటి? లార్జెస్ట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. 14 స్క్వేర్ లెస్ దాన్ 11 స్క్వేర్ ప్లస్. ఇది చేయాల్సిన అవసరం లేదు. 121 ఎప్పుడూ కూడా 196 కంటే తక్కువ, 75 కంటే ఎక్కువ ఉంటుంది, 317 కంటే తక్కువ ఉంటుంది. 9 స్క్వేర్ 81, 17 స్క్వేర్ 289. 17 కంటే ఎక్కువ తీసుకోవడం కుదరదు, ఎందుకంటే 18 స్క్వేర్ ఈజ్ 324.